అలా నా ఫేవరెట్ స్కేమర్ మహిదర్ సార్. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. మై ఫేవరెట్ జోకర్ మహిదర్ సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? మై ఫేవరెట్ ఎర్రి పుష్పం ఎవరైనా ఉన్నారంటే మహిదర్ సార్ అని నేను చెప్పుకుంటామా. ఒక సామెత ఉంటది, ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు అంటారు చూసా. అది ఎవడైనా ఉన్నాడు అంటే చూడాలని ఉందే. దౌర్భాగ్యానికి యూట్యూబ్ లో అది మన మహిదరే. ఈ పెద్ద మనిషి గురించి నాకు తెలిసి ఆ వీడియో డిలీట్ చేస్తాడని. నువ్వు తమ్ముంటే వీడియో డిలీట్ చేయకుండా నుంచి చూద్దాం అని చెప్పి పెట్టాను. తీరా వస్తే మామిడి చెప్పా టైటిల్ పెట్టరా అని చెప్పి తమ్ముళ్ళు చేశాయని చెప్పా. వాడు ఫోన్ చేశాడు, అన్న లేపేశాడు అన్న వీడియో అని చెప్పి. నో యూస్, వాడు విండండి. ఇంకో కుక్క ఏం మాట్లాడుతుంది, మహిదర్ తెలుసు కదా, వీడు జబర్దస్త్ మహిదర్ రివ్యూస్ ఇచ్చేటటువంటి వాడు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అప్పని పని. ఏరా నీతి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మొన్నటిదాకా కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేటోని, కానీ వీడు మాట్లాడిన తర్వాత మండిపోయింది. ఇక మొదలెడదామా? సో జబర్దస్త్లో దూరును, జబర్దస్త్లో నటించను, అప్పుడు తెలంగాణ వాళ్ళది బ్లో జాబ్ చేసినావు. అక్కడ తెలంగాణ వాళ్ళే నిన్ను వచ్చి చూసి, సో అక్కడ నువ్వేం పేకలేదు, నువ్వు కనీసం అక్కడ మింగలేకపోయినా సాదా ఐమాక్స్ దగ్గర నుంచోని రివ్యూ చెప్పేవాడివి. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ తెలంగాణ హైదరాబాద్ లోనే ఉంది. అంతెందుకు ఇది సోది లేకుండా ఒక్క మొక్కల రివ్యూ అని చెప్పి ఎప్పటికి కూడా వెనక ప్రసాద్ ఐమాక్స్ ఫోటో వేసుకుంటున్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లక్కూరు గడివి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నాకు ఒక గుద్దలు పెడతాను నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 10 రూపాయలకు ఫోన్ పే పెట్టి డబ్బులు అడుక్కున్నా. నేను చెడిపోయినమ్మా, నాది ఇది అమ్మా అని అడుక్కున్నా. తిట్టదని చెప్పరా? మా తెలంగాణ వాళ్ళు ఎవరన్నా అడుక్కునరా? మా తెలంగాణ స్కానర్ పెట్టి అమ్మా మాకు లేవని మేము అడుక్కున్నావా? నిజమేనయ్యా పుల్లారావు. అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ మీద ఎగుతాను ఫ్రెండ్స్ దానం చెయ్యండి రో అనగానే అడుకోవడం తప్ప వేరే లేదు. పని పాట చేసుకుని బతకచ్చు కదా. అది జబర్దస్త్కి వెళ్ళావు, ఏం పేకలాకపోయాను, వాళ్ళందరినీ బ్లో జాబ్ చేయడం చెప్పి సిద్ధమైన అంటే అయినా కానీ నిన్ను డాకలేదట, కుక్క కూడా డాకలేదు కదా. దాంతో లాభం లేదని చెప్పి యూట్యూబ్కి వచ్చి ఏదో అడప రివ్యూలు 10 నిమిషాలు 20 నిమిషాలు రివ్యూ చేసుకో కాదంటలా. కానీ ఈ విధంగా ఆంధ్రాకి తెలంగాణకి పుల్లలు పెట్టే విధంగా, తెలంగాణ ప్రజలందరినీ తక్కువ చేసేటటువంటి విధంగా బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. కరెక్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మహిదర్ అనే వ్యక్తికి అంత వాల్యూ లేదు. ఆయన మాటల్ని ఆయనకే వాల్యూ లేనప్పుడు ఆయన మాటలకి అంతకన్నా వాల్యూ లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? మహిదర్ అట్ట మాట్లాడితే తప్పేంటండి? తప్పు లేదు, కానీ నువ్వు స్టాండ్ తీసుకో. ప్రాబ్లం ఏంటంటే స్టాండ్ తీసుకోడు, వస్తాడు, మాట్లాడతాడు, డబ్బులు తింటాడు, సారీ చెప్తాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. నా వల్ల కాదన్నయ్యా, నా వల్ల కాదు. విషయంలో మాట్లాడిన ఫస్ట్ పర్సన్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి డబ్బులు తింటున్న పర్సన్. కనీసం కొంతమంది ఒక సైడ్ మాట్లాడిన ఆ ప్రజలైనా సపోర్ట్ చేశారు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆహా, ఇక్కడ సీమాంధ్రాలు సపోర్ట్ చేయట్లా, తెలంగాణలో తిడుతున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, సరే వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముతారు, కొనుక్కోలేరు కదా అన్న మాట ఏదైతే ఉందో అది వెనక తీసుకుంటాను. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రాని. ఆ మాట నేను వెనక తీసుకుంటున్నాను. మరి ఇవుడు ముద్దగొడవడానికి అన్నవా అంతమే ఇదిరా అంటే వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నాడు. సారీ కాదు, వెనక్కి. వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో వాడి వాయిస్ బాగుంది. బిగ్ బాస్కి వెళ్దాం అనే ప్రక్రియలో ఉన్నావు నాకు అర్థమైంది, కానీ నువ్వు బ్రతుకు జట్కా బండికి వెళ్ళిపోతావని నా బాధ.